హాయ్ హలో అందరికీ. 2 కిలోల బియ్యము నానబెట్టుకోవాలి. 3 రోజులు మంచిగా నానబెట్టుకోవాలి. నీళ్ళు పూట పూటకు మార్చుకుంటూ పెట్టుకోవాలి. 3 రోజులు మంచిగా నానితే మంచిగా మెత్తగా ఉంటుంది, పిండి కూడా మెత్తగా వస్తుంది. 2 కిలోల బియ్యానికి కిలోన్నర బెల్లం తీసుకోవాలి. తీసుకొని చిన్నగా ముక్కలు చేసుకొని నీళ్ళు 2 గ్లాసుల వాటర్ పోసుకొని బెల్లం మంచిగా తడిచేటట్టు నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు 2 గ్లాసులన్నర పోసుకోవాలి. పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కరిగిన తర్వాత జాలి బట్టి వడపోసుకోవాలి. లేకుంటే చన్నటి రాళ్ళు అంతా దుబ్బ గడ్డి ఇవన్నీ ఉంటాయండి. వడపోసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఒక 200 గ్రాముల నెయ్యి పోసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని తాపక కలుపుకుంటూ చూసుకోవాలి. ఇది కొంచెం పాకం కొంచెం వచ్చింది, ఇంకా కొద్ది పూర్తిగా రాలేదు. ఇది పాకం వచ్చింది, కొంచెం లేత పాకం తీసుకుంటున్నా. ఈ పాకం వచ్చింది, అట్లా ఉండలాగా గోలీలాగా రావాలి. గోలీలాగా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత పిండి పోసుకొని కలుపుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక వీడియో పెడితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ పెడతారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. సపోర్ట్ చేయాలి కదా. కవర్ మీద ఆయిల్ రాసుకొని చేసుకొని వెంటనే చేసి కడాయిలో ఆయిల్ పోసుకొని చేయాలి. తీసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత మంచిగా పొంగుతుంది. తీసి ఉల్టా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ కాలింది, అందుకే కొద్దిగా ఎక్కువ కాలింది, కానీ అటు వేసి ఇటు తీసుకోవాలి. ఎక్కువ కాలనియద్దు, కరకర ఉంటాయి. చూడు ఎంత మెత్తగా మృదువుగా స్మూత్గా ఉన్నాయో. తిని చూసి చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి. అవి మెత్తగా ఉన్నాయి.